అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పెట్టే దృష్టిలో ఉంది. అయితే ఇన్నేళ్ళు 10 years నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో రూలింగ్లో ఉండి కూడా ఈ రోజు వరకు పట్టించుకుంది, ఇప్పుడు పట్టించుకుంటారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మంచి ప్రశ్న వేసావు తల్లి. కేంద్ర ప్రభుత్వము ఏదైనా చెయ్యాలంటే ప్రజలందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉంది నాయన, మీరందరూ తెలుసుకోండి. ఆయుష్మాన్ భారత్ 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, అంటే యూనియన్ లిస్ట్ అని 2 లిస్టులు ఉంటాయి. అందులో ప్రప్రథమంగా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను. తెలంగాణ రాష్ట్రం మొత్తం వినాలి, ఇది ఒక కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన సమస్య కాదు. ఇది ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి సర్కార్లో బీద వర్గము, బడుగ వర్గాలందరికీ కూడా ఒక ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది ఆయన కూడా పథకాన్ని పెట్టారు. కానీ మన ఎవ్వరికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పథకానికి సంబంధించిన కార్డ్స్ ఇవ్వనివ్వలేదు. ఎందుకంటే ఆ పథకంలోని డబ్బులని కేంద్రము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ డబ్బులతో ఇది కలిపి మనకివ్వాలి. అలా ఎవ్వరికీ జరగలేదు. ఆ నిధి వీళ్ళు తీసేసుకున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడి వరకు ఏదైనా జరగాలి అని అంటే ఇంకొకటి చెప్తా మీకు. స్ట్రీట్ వెండార్స్, స్వావలంబన్ భారత్లో రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవాళ్ళు, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, టైలరింగ్ షాపు పెట్టుకునేవాళ్ళు, ఇలా రకరకాలుగా స్ట్రీట్ వెండార్స్ అంటే వీధులలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసం కూడా ఆయన చాలా అద్భుతమైన పథకాన్ని పట్టుకొచ్చారు. కానీ అది మీ వరకు చేరాలంటే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ లోపల ఉన్న ఆఫీసు వాళ్ళే మనకి సహాయపడాలి. వాళ్ళు పడేవాళ్ళు కాదు. వాళ్ళు ఎన్నో మన ప్రోగ్రామ్స్ని ఆపేసేవాళ్ళు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అలా వాళ్ళు ఇవ్వనందుకు తోపుడు బండ్లు నేనే నా ట్రస్ట్ తరపున చేయించి పంచాను. ఓకే, ఇలా ప్రతిదీ కేంద్రం నుంచి వచ్చినది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. అంటే రాష్ట్రంలో కూడా అదే ఉండి కేంద్రంలో కూడా అదే ఉంటే అక్కడ నుంచి వచ్చిన నిధులు ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇంకోటి ముందుకెళ్తాను మీకు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఎంతో కష్టపడితే తప్ప మనము హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో ఒక వర్గం వాళ్ళకే దాన్ని ఇవ్వగలిగాం. ఏంటది? చదువు, సంధ్యా, పాపం ఇలాంటివి ఏవీ లేని స్త్రీ పురుషులకు 15 రోజుల పాటు 18 రకాల కళలు, అంటే నైపుణ్యత్వం, అంటే పూలదండలు తయారు చేయడం ఉండొచ్చు, టైలరింగ్ ఉండొచ్చు, చెప్పులు కుట్టడం ఉండొచ్చు, ఇలా 18 రకాల నైపుణ్యాలలో, స్కిల్స్లో వాళ్ళు 15 రోజుల పాటు వీళ్ళకి నేర్పించి రోజుకు 500 గవర్నమెంటే ఇచ్చాక 15,000 రూపాయల కిట్నిచ్చి ఆ తర్వాత 1,00,000 నుంచి 3 లక్షల వరకు, 1,00,000 రూపాయలకు మీకు 5% అంటే 5,000 రూపాయల డివైడ్ చేస్తే అంతే మాత్రం వడ్డీతో వ్యాపారం మీరే స్థాపించుకోవడానికి చేస్తే కూడా ముస్లిం మహిళ లోపలికి తీసుకెళ్ళలేకపోయినా మేము ఈ కార్యక్రమం తీసుకెళ్ళలేకపోయాం. ఇది కాదని చెప్పి నేను వెళ్ళాను ముందుకి. చేసే వరకు ఇక్కడ మనకి ఎలక్షన్స్ ఇబ్బంది వచ్చేసింది. ఎలక్షన్స్ అయిపోనివ్వండి, మాకు ఏ లెవెల్లో ఈసారి తీసుకెళ్తామో చూడండి. ఎవరు ఆపుతారో, నన్ను ఎలా ఆపుతారో నేను చూసుకుంటాను. ఇక్కడ లోకల్ పోలీస్ కానీ, కమిషనర్ కానీ, వీళ్ళు ఎవరన్నా కానీ మాకు ఆవగించంత కూడా ఇబ్బంది కలిగించిన, ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఎక్కడైనా ఆపినా, ఏ రూపేణా ఏ ప్రకారంగా కానీ వాళ్ళు హైందవ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళనేమి అనకుండా మమ్మల్ని టార్గెట్ చేసిన ఇదే విషయం పట్టుకొని ఇట్లాంటి టైంలో చిన్న లోకల్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ గుజరాతీ గల్లీలో జరిగినట్టు కనుక హైందవులని హింస పెట్టినా ఇంకా భయపడి గూళ్ళల్లో దాచుకున్న వ్యక్తి రాలేదు ఇక్కడికి. నిజం నిర్భయంగా ప్రజలకు చెప్పే వ్యక్తిని వచ్చాను. అవసరమైతే భారతదేశం లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతున్నాయో నేషనల్ లెవెల్లో మాట్లాడతాను. దీని గురించి చూసుకుందాం. రైట్ మ్యామ్. అలాగే మీ పార్టీ అభ్యర్థుల నుంచి కానీ, మీ పార్టీలో ఉన్న సభ్యులు కానీ మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? చాలామంది మీకే పడుతుంది, ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు మాధవీలత గారు అని చాలామంది అనుకుంటున్నారు. ఎవరన్నారమ్మా? చాలామంది అంటే మీతో పాటు మీరు ఒక్కరే, ఎక్కడ చూసినా మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. నేను ఎప్పుడు పోయినా కానీ 20-30 మంది ఉంటారు నాతో. అంటే కార్యకర్తలు కాదు మేడం, మన కార్యకర్త మరి పార్టీ వాళ్ళే కదా.
అంటే మామూలు అధిష్టానం నుంచి కానీ మీకు సపోర్ట్ లేదు అంటే వాళ్ళు వాళ్ళ పనులు పడట్లేదు మానేసుకొని నాతో పాటు కాన్స్టిట్యున్సీలు ఎందుకు తిరుగుతారు తల్లి? మళ్ళీ చెప్తున్నావు. ఇప్పుడు స్కూల్లో ప్రిన్సిపాల్ ఉంటుంది, క్లాస్లో టీచర్ ఉంటుంది, ఆ టీచర్ ఉన్న క్లాస్లో ఒక క్లాస్ మానిటర్ ఉంటుంది. క్లాస్ మానిటర్ని మీరు అప్పచెప్తారు, ఆ అమ్మాయి 10 మందినో తీసుకెళ్ళి ఒక చోట పని చేయిస్తుంది, అక్కడ ప్రిన్సిపాల్ వచ్చి నిలబడుతుందా? టీచర్లు వచ్చి నిలబడతారా? నా బాధ్యత కాన్స్టిట్యున్సీలు తిరగడం. నేను 10 మందిని మా కార్యకర్తలను వేసుకొని, ఆ లోకల్ కన్వీనర్ ఉంటే కన్వీనరు, మోర్చా వాళ్ళు ఉంటే మోర్చా వాళ్ళు, కార్యక్రమాలు ఇప్పుడు ఎవరెవరైతే కుల సంఘాలు పిలిస్తే కుల సంఘ పెద్దలు వేసుకొని వెళ్తాను. పార్టీ అధిష్టానం ఎందుకు దాన్ని నాతో పాటు తిరుగుతుంది? పార్టీ అధిష్టానం గారి పని పాటు ఉండదా? వాళ్ళ బాధ్యతలు వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదా. అసలు ఎవరు చెప్పాను నేను ఒక్కదాన్ని ఉన్నానని? నేను ఎప్పుడు చెప్పలే. మీకు ఎవరు చెప్తున్నారు? ఈసారి వాళ్ళని పట్టుకురండి నాతో పాటు ఇట్లా ఇంటర్వ్యూకి. అనుభవజ్ఞులతో కాక కొత్త మీకు చేతైతే ఈసారి ఇలాంటి కమెంట్లు వేసే వాళ్ళని నాతో పాటు ఇక్కడ ఇంకో 3వ కుర్చీ వేయించు, అదేతో ఎదురు బదురు తెలుసుకుంటాను నేను వాళ్ళతోటి. అసలు నా డౌటు ఇవన్నీ ప్రతిపక్షాల వాళ్ళు చెప్తున్నారేమో నీకని. అసలు ఓర్వరే. ఓ పార్టీ హాయిగా ఉంటే కలిసి మెలిసి పని చేసుకుంటూ ఉంటే ఓర్వరు అసలు. అయ్య బాబోయ్, ఏం ప్రపంచం తల్లి, ఏం ప్రపంచం. దండం పెట్టేయాలి మేడం. మీరు గెలవాలని కోరుకునే వాళ్ళలో మొదటగా మేము కూడా ఉన్నాం మేడం. అందుకే నిన్ను కాపాడుతున్నాను నేను. నువ్వు నా దాటి తట్టుకోవాలి కదా. ఈసారి వాళ్ళు ఎవరైనా నీకు ఇలా చెప్తుంటే ఇలా కాదు నువ్వు నాకు చెప్పడం కదా, ఆవిడ ఇంటర్వ్యూ ఇప్పుడే చేద్దాం పదా అని పదా. నేను ఏమంటారంటే పాదయాత్రలో ఉంటే పాదయాత్ర ఎక్కడుంటే అక్కడ, అమ్మ పార్టీ నీకు సహకరించట్లేదు కదా అని ఎవరంటున్నారు వాళ్ళని పట్టుకరా, నీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అవుతారు, నీకు నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. మాకు అద్భుతమైన ఐక్యత మా మధ్యలో ఉంది, మాకు చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. ఇంకా పైగా పైపచ్చు పాపం మా పార్లమెంట్ కమిటీ వాళ్ళు ఉన్న పెద్దలందరూ ఒకటే మాట అన్నారు, అమ్మ నువ్వు ఊరికే టైం వేస్ట్ వద్దు, మేము నీ వెనక ఉండి నీకు అన్ని ప్రోగ్రాంలు తయారు చేస్తాము, నీవు వెళ్ళిపో, ఈసారి గెలిచి తీరవలసిందే అని అన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం తల్లి, కలిసి మెలిసి అన్నదమ్ములం అక్కచెల్లడం పని చేసుకుంటున్నాము. ఏమి అర్థమైందా? దయచేసి ఇలాంటివన్నీ ఎవరైనా చెప్తే నా తరపునే నీకు నేను పర్మిషన్ ఫుల్ రైట్స్ ఇస్తున్నా, మీరు మాట్లాడకండి అని చెప్పేసేవాడు. అంటే ఆ రోజు ఫస్ట్ టైం అమిత్ షా గారి సభలోనే మీకున్న రెస్పాన్స్ కానీ వాళ్ళు మీకు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ చాలా చాలా బాగా అనిపించింది మేడం. మీకు ఎలా అనిపించింది ఆ రోజు? ఆ రోజా అసలు ఇంత ఇలా పట్టించుకుంటారా వీళ్ళు? ఆయన పిలవంగానే ఒక్క నియోజకవర్గం కాదు, ఆయన పిలవడం ఆయన మహానుభావుడులే తల్లి, ఆయన స్థాయి వేరు కదా. అంత పెద్ద ఒక బడే భాయ్ స్థాయిలో ఉన్నారు. ఆయన పిలవడం ఎంత గొప్పలో, అంతే స్థాయిలో మనకి కార్యకర్త ఉంటాడు. నాకు ఇచ్చింది హైదరాబాదు, కానీ అక్కడ అరిచింది 4-5 నియోజకవర్గం వాళ్ళు. అంటే నేను ఇంతమందిని సంపాదించానా, లేదా ఇంతమంది నన్ను ఒక సొంత మనిషి కింద అనుకున్నారా, అది నన్ను చాలా ఒక నిమిషాన్ని మెత్తగా చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ హైదరాబాద్ వాళ్ళు విజిల్స్ వేసారంటే లోక్సభ, అరే మా వాళ్ళు విజిల్స్ వేసారు అనుకోవచ్చు. కూర్చున్న అందరూ వేశారు చూడు తల్లి. వాళ్ళందరి కోసమైనా నేను ఈరోజు చెప్తున్నా, అది గెలిచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ మా అన్నదమ్ముల అక్కజేళ్ళందరినీ గర్వంగా చేసి చూపిస్తాను.